నిన్న మా కాపు నేత మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబడి రాంబాబు గారి మీద నిన్న జరిగిన దాడి మనందరం చూసాం. అది దాడి కాదు, ఆయన మర్డర్ చేయడానికి తెలుగుదేశం గూండాలు అందరూ కూడా ఒక చోట చేరి మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు. అది ఓన్లీ దాడి కాదు అది. ఎందుకంటే ఈ జంతు అవశేషాలు కలవలేదని సిబిఐ కోర్టు చెప్పిన తర్వాత మనం పబ్లిక్లో పలసనైపోయామని చెప్పి బ్యానర్ల మీద సిబిఐ కోర్టు పక్కన చెప్తే నువ్వు బ్యానర్ల మీద కలవలేదు కలిసింది అని చెప్పి బ్యానర్లు పెడితే పబ్లిక్ మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పి ఆ బ్యానర్ తీసేయమని అడిగారు ఆ నాయకులు. మీరేం చేయాలి? అది తీసేయకపోతే ఉంచుకుంటామో జరగాలి. 24 గంటలు టైం ఇచ్చారు. మా నాయకులు ఈలోపు మేము ఏమీ చేయలేదు, వెంకటేశ్వర స్వామి పవిత్రాన్ని కాపాడుకోవాలని చెప్పి ప్రతి గుడికి వెళ్ళి నియోజకవర్గంలో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజలు అవి చేసి ఆయన ఇంటికి వస్తున్న టైంలో 200 మంది తెలుగుదేశం గూండాలు ఆ బ్యానర్ దగ్గర కర్రలు రాడ్లు కత్తులతో నుంచుని ఉన్నారు. ఏంటి వీళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి కారు స్లో చేస్తే ఈయన అద్దం దింపే లోపు మనందరం చూసాం కర్రలతో దాడి చేసి చూస్తుంటే ఈయన ఏం చేయాలి, కిన్నెడు అయిపోయి ఏంట్రా నా కొడకల్లారా కొడతారా రండి కొట్టండి అన్నప్పుడు అదే టైంలో మీరే కొడతారా మీ చంద్రబాబు నాయుడు కూడా తీసుకొచ్చి కొట్టిస్తారా అన్నాడు. దానికి ఆ టైంలో ఒక బూత్ మాట వాడిన దానికి ఆయన ఆ ఫ్లోలో వచ్చిన దానికి వెంటనే ½ అన్ అవర్లో ప్రెస్ మీట్ పెట్టి నేను అలా మాట్లాడకూడదు, మాట్లాడాను, అది తప్పేను, అది ఫ్లోలో వచ్చింది, నన్ను ఒక గ్రంథాలయ చైర్మన్ బూతులు తిడుతుంటే ఎదురు నేను తిట్టబోయి చంద్రబాబును కూడా తెచ్చుకోండి అన్నాను తప్పితే కావాలని చేసింది కాదు నేను అని క్లియర్గా చెప్పిన తర్వాత వీళ్ళంతా ప్లాన్డ్గా ఉన్నారు కాబట్టి 7 గంటల పాటు ఒక రూమ్లో ఆయన అడ్డుపెట్టి ఒక రూమ్లో మా ఫాతిమా మేడం అని ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆమెని పెట్టి బయటికి రానివ్వకుండా నరక యాతన పెట్టారు. సాక్షాత్తు మాధవి ఎమ్మెల్యే వాళ్ళ హస్బెండ్ కూడా రూమ్లోకి వెళ్ళి చంపేయండి నా కొడుకుని ఆడు ఎప్పుడు దొరుకుతాడని చూస్తున్నామని చెప్పే వాయిస్లు కూడా బయటకు వచ్చినాయి. దీని అంతటికి ఏంటి, తెలుగుదేశం ప్రభుత్వానికి కాపు నాయకుడు అనేవాడు బతకూడదు, కాపులు ఓటులు కావాలి కానీ నాయకులు ఉండకూడదని వాళ్ళ లెక్క. అదే మీ గవర్నమెంట్లో 88లో వంగవీటి మోహన్ రంగా గారిని అలాగే చంపేశారు. ఇవాళ అంబటి రాంబాబు గారిని కూడా చంపేస్తే వాయిస్ ఉన్న నాయకుడు అనేవాడు కాపు నాయకుడు ఉండడు వైసీపీలో, వీళ్ళు ఉండకూడదు. రేపొద్దున ఇంకో వాయిస్ ఉన్న నాయకుడు వస్తాడు. ఆ ముందు మీరు మీ కొడుకు కోసం మీ కొడుకు చెప్పిన ప్రయత్నాలన్నీ మీరు చేస్తున్నారు కాబట్టి మీరు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎన్నిసార్లు మా నాయకుడిని మీ కొడుకు ఏం చేశాడు, లండన్ వెళ్ళి ఏం చేస్తున్నాడు, మొండలం మింగడానికి వెళ్ళాడా అన్నాడు. అప్పుడు మేము గవర్నమెంట్లో ఉన్నాం కదా, మేము కేసులు పెట్టి మిమ్మల్ని లోపలేసామా, ఇళ్ళ మీద దాడి చేసామా? మీరేమన్నారు, నీ అమ్మదా మీ అమ్మమ్మదా మీ నాయన అమ్మదా అని తిట్టారు. ఆ రోజు ఏమన్నా చేశామా? మేము గవర్నమెంట్లో ఉన్నాం కదా. మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము ఏమి చేయలేమన్నా చెప్పి పోలీసులు ప్రేక్షకుల్లాగా ఉన్నారు. ఇల్లు తగలబెడుతుంటే మా నాయకులందరూ వెళ్తుంటే వీళ్ళు అంటానికి మాత్రం పోలీసులందరూ తీసుకొచ్చి ఆపేశారు, బార్కెట్లు పెట్టేశారు. అక్కడ వాళ్ళు విధ్వంసం చేస్తున్నా ఎవడో పట్టించుకోవాలి, 6 పోలీసులు ఉన్నారు అక్కడ. ఇక్కడ మా నాయకులు వెళ్తుంటే 50 మంది పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి రాత్రి 1 గంట దాకా సత్యనారాయణ పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇదేం రాజ్యం? గెంగిల్ రాజ్యం కాదా ఇది? రాక్షస రాజ్యం కాదా? ఏమిటి పనులు? ఎల్లకాలం మీరే ఉంటారా? నిన్న మేము కంకిపాడు వెంకటేశ్వర స్వామి గుడిలో చక్కగా పూజలు చేసి మేము కార్యకర్తలు మా నాయకులందరితో వెళ్ళి పూజలు చేయించుకుని వచ్చేస్తే మీరు ఎలా రెచ్చగొడుతున్నారంటే, మేము వచ్చిన అరగంటకి 4 వెళ్ళి జక్కాయి బొక్కాయి గాళ్ళు పసుపు నీళ్ళతో కొట్టేస్తే మీరు అంతా పోతుందా? అంటే మమ్మల్ని రెచ్చగొడతమే కదా. మీరు ఒకప్పుడు ఇలాగే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇలాగే చేశారు. 5 ఏళ్ళు పత్తా లేరు మీరు. మళ్ళీ ఇంకా 2 సంవత్సరాలు ఆగండి, ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, 2 సంవత్సరాలు ఆగి పశువులు మొదలు పెట్టండి. ఇప్పుడే మొదలు పెడతాం ఎందుకు?
కాబట్టి ఎదుటోళ్ళు కూడా, ప్రతిపక్ష నాయకులు కూడా నాయకులే, వాళ్ళకి మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి ఫ్యామిలీలు ఉంటాయి, అన్నీ ఉంటాయని మీరు ఆలోచించుకుని రాబోయే రోజుల్లో ఆలోచించుకుని చేయమని చెప్పి ఈ మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ.